ఏంట్రా చంద్రబాబు పిలవంగానే మోడీ గారు వస్తున్నారు, శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు కూరది ఏంటి, నాకు లేదేంట్రా? హైట్ అన్న, ఆయన నీకంటే హైట్గా ఉంటారు. ఆయన సీఎంగా ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి కూడా హైట్స్లో ఉంటుంది. చంద్రబాబు మోడీ గారిని ఇన్స్పైర్ చేశాడా? మనం ఎవరిని ఇన్స్పైర్ చేయాలా? అందుకే అన్న మన పార్టీ ఏపీలో ఎక్స్పైర్ అయిపోయింది. మోడీ గారు ఏంట్రా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు తెలుగులో. ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. ఏపీ ప్రజలకు అభివృద్ధి చేయాలని, వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, వాళ్ళ జీవితంలో కష్టాలు లేకుండా చేయాలని. అది కాదురా, ఆ మోడీ గారు నా గురించే మాట్లాడుతుంది తెలుగులో. నీ గురించి అంటే ఒకటే అన్న, ఏంట్రా అది? నీ పార్టీని లేకుండా చేయాలని, నీకు జీవితంలో అధికారమే రాకుండా చేయాలని. ఇది మనమే చెయ్యాలి. అన్న నేను ఎవరో గుర్తుపట్టావా? రేయ్ ఎవర్రా పిచ్చోడు? మనం అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళంతా నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నారన్న. ఎక్కడో చూసినట్టుంది, ఇప్పుడు చూడకపోతేనే బెటర్ అనిపిస్తా ఉంది. ఎందుకు ఎవర్రా గుండోడు? నేను గుండెల్లో పెట్టుకున్నాడన్న ఈ గుండుగాడు. మన వల్లభనేని వంశానా? వంశీ, ఆ ఇంటికిలన్నీ ఊడిపోయా లేకపోతే ఓడగొట్టారా లోపల? లోపల జరిగింది బయట చెప్పుకోలేరు కదన్న. అయినా హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటే హెడ్ మీద ఏముండవు. నా పేరు చెప్పొచ్చు కదరా? నీ పేరు చెప్పినందుకే బాడీ పెయిన్స్ ఎక్కువైనాయంట అన్న. 4 ఎక్కువ కొట్టారంట. నాకెవరు ఎదురు లేరు, నాకెవరు ఎదురు లేదని చెప్పుకుంటూ తిరిగేవాడు. ఇప్పుడు చూడు, నుదురు మీద ఇంటికిలే లేకుండా పోయినాయి. ఇప్పుడు కూడా ఆయన ఎదురుగా ఎవరు ఉండలేరు, ఎందుకంటే ఆ మొహాన్ని చూడలేరు. హెచ్చులు కొడితే బొచ్చు రాలిపోవడం అంటే ఇదే అన్న. అన్న గుండు లుక్లో మన వంశీ ఎలా ఉన్నాడన్న? పాత విలన్ అమరేష్ పూరి ఉన్నాడు కదా, ఆయన పానీపూరి అమ్ముకుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు రా. పర్ఫెక్ట్ మ్యాచ్ అన్న. ఒక్కోసారి అనిపిస్తా ఉంటదిరా, వాడికంటే నేనే బెటర్ అని. 4 రోజుల్లో గోడ కడతారా అండి? పడిపోదా? అదే 4 సంవత్సరాల పాటు కంటిన్యూగా నా పహరీ గోడ కొట్టా నా ఇంటి ముందు, పడిందా? అన్నా ప్రజల సొమ్ము నొక్కేసి కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ కొడితే పడిపోదన్నా. మన పార్టీ పడిపోయిందన్నా 11కి. ఆలేమంటే ఏంటి? అన్నా గుర్తురాట్లేదన్నా? అదే కదా టెంపుల్ అన్న, టెంపుల్. టెంపుల్ టెంపుల్ అంటే టెంపుల్ రన్ చేయమనుకున్నారా? అన్నా 5 సంవత్సరాలు నువ్వు ప్యాలెస్లో ఆడింది అదే కదన్నా? సాక్షిలో చూపిస్తే ఎలాగో చూడరు. ఇప్పుడు సాక్ష్యం నా చేతిలో ఉంది. కళ్ళు పెద్ద చేసుకొని చూడండి, ఎవరు భయపడరు. నా చేతిలో సాక్ష్యం ఉంది, చూడండి. ఏంట్రా అందరూ సైలెంట్గా ఉన్నారు? ఇదిగో కెమెరామెన్ గారు జూమ్ వేసుకోండి. రే అన్నా గూగుల్లో ఫోటో తీసుకురమ్మని చెప్పారు కదరా, 5 రూపీస్ పేటిఎం తీసుకున్నావా? అన్నా గోడ కూలిపోయింది కదా, ఎలా కనిపిస్తుంది? ఎస్, గోడ కూలిపోయింది, మరి ఎలా కనిపిస్తుంది? ఇలా తెల్ల పేపరే కనిపిస్తుంది.